హలో! దిస్ ఈజ్ చందన. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే, పిల్లలు సహజంగా మాటలు నేర్చుకునే వయసులో అంటే 1 ఇయర్ తర్వాత వీళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట. ఈ ప్రాసెస్‌లో ఏంటంటే, వాళ్ళ చుట్టూ ఉన్న ప్రతిదీ గమనిస్తూ వాళ్ళు ఇమిటేషన్ ద్వారా పిల్లలు మాటలు నేర్చుకుంటూ ఉంటారు. అయితే మొన్న రీసెంట్‌గా ఒక కేస్‌లో ఏమైందంటే, ఆ అబ్బాయి బ్యాడ్ వర్డ్స్ వాడుతున్నాడనమాట. ఎందుకు వాడుతున్నాడు అని పేరెంట్స్‌కి అర్థం కాలేదు. ఎక్కడ నేర్చుకుంటున్నాడు? తను చూసే ఛానెల్స్ కానీ, వాళ్ళ ఇంట్లో ఎవరు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయరు. మరి ఈ అబ్బాయికెలా వచ్చింది? స్కూల్‌కెళ్ళట్లేదు. 2 ఇయర్సే. మరి ఎక్కడ నేర్చుకుంటున్నాడు? ఎవ్వరికీ అర్థం కాలేదు. సహజంగా ఏంటంటే, మాట్లాడట్లేదు కదా! ఎక్కడి నుంచొస్తుంది? అని అనుకుంటారనమాట. స పిల్లలకి ఎలా ఉంటుందంటే, వాళ్ళు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. పేరెంట్స్ లాగా వాళ్ళకి ఏ థాట్స్ వేరే ఇంకా ఫర్దర్ స్ట్రెస్ ఏమి ఉండదు కాబట్టి, వాళ్ళ ప్రతిదీ కూడా గమనిస్తారు. మనం ఒక్కొక్కసారి ఓవర్‌లుక్ చేసే విషయాలు కూడా పిల్లలకి ఐడెంటిఫై అవుతాయన్నమాట. ఈ క్రమంలో ఏంటంటే, ఆ అబ్బాయి తనతో ఆడుకోటానికి చిన్న పిల్లాడు కాబట్టి అందరూ ముద్దు చేస్తూ దగ్గరకొచ్చేవాళ్ళు. అలా వచ్చిన క్రమంలో ఏంటంటే, పక్కింటి వాళ్ళ పిల్లలు స్కూల్‌కెళ్తున్న పిల్లలు వాళ్ళొచ్చి తినతో ఆడుకోవడానికి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, వాళ్ళు యూజ్ చేస్తున్నారనమాట. అక్కడి నుంచి తిను ఐడెంటిఫై చేసి అది మాట్లాడటం నేర్చుకున్నాడు. అయితే సహజంగా ఇట్లా ఎవరైనా పిల్లలు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు పేరెంట్స్ వెంటనే అది మాట్లాడొద్దు, అది మాట్లాడొద్దు ఇట్లా చెప్తూ ఉంటారు. బట్ పిల్లలకేంటంటే అది మాట్లాడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడరనమాట. వాళ్ళు ఒకటి సౌండ్ విన్నారు. ఆ సౌండ్ ఇమిటేట్ చేశారు. అలా ఉంటుంది. అది పేరెంట్స్‌కి అర్థం గాక ఏంటంటే వీళ్ళు ఈ పదం మాట్లాడుతున్నారు అనుకుంటారు. కాదు. పిల్లలు అన్ని పదాలు ఎలా విన్నారో ఇది కూడా అలాగే విన్నారు. అలాగే విని ఇది వీళ్ళు ట్రై జేశారు. ట్రై జేసినప్పుడేంటి, వెంటనే పేరెంట్స్ ఇది మాట్లాడొద్దు, ఇది మాట్లాడొద్దు అంటున్నారు. మీరు మాట్లాడొద్దు అని చెప్పిన విషయం కూడా వాళ్ళకెలా కమ్యూనికేట్ అవుతుందంటే, పేరెంట్స్‌ని ఇంటరాక్ట్ అయ్యేలా చేయడానికి ఈ పదం నాకు ఉపయోగపడింది అనే విషయమే వాళ్ళకి తెలుస్తుంది తప్ప, మీరు చెప్పిన మాటకి అర్థం వాళ్ళకర్థం కాదు. సో, ఏంటంటే పిల్లలకప్పుడు ఆ క్షణాన వాళ్ళకేమర్థమవుతుందంటే మా పేరెంట్స్ నాతో హ్యాంగ్ అయ్యి ఉండి నాతో మాట్లాడాలి అంటే, ఈ పదం నేనెక్కువ వాడితే వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉంటారు అనేది వాళ్ళకర్థమవుతుందనమాట. సో, పేరెంట్స్ వాళ్ళతో ఉండాలనే కోరిక సహజంగా పిల్లలకుంటుంది కాబట్టి ఏంటంటే, వాళ్ళకి తెలియకుండానే ఏ పదమైతే మనం వద్దు అని చెప్తున్నామో, అది ఇంకా ఇంకా యూజ్ చేస్తూ ఉంటారనమాట. పేరెంట్స్‌కి ఈ విషయం అర్థం గాక ఏంటంటే, ఎందుకు వీళ్ళిలా మేమొద్దని చెప్తున్నాం కదా! ఎందుకు చేస్తున్నారు అని కోపం తెచ్చుకోవడం, అరవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఏంటంటే మనం పిల్లల స్థాయిలోకి వెళ్లి అర్థం చేసుకున్నప్పుడు, వీళ్ళు మన నుండి కొంత ఐడెంటిటీ కోరుకుంటున్నారు. ఈ పదం వీళ్ళు యూజ్ చేసినప్పుడు మనం వద్దు అని చెప్పడం ద్వారా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాం కాబట్టి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి, ఈ పదం వాడటం ద్వారా మమ్మీని, డ్యాడీని నా వైపు తిప్పుకోవచ్చు అని యూజ్ చేస్తుంటారనమాట. అది మనకు అర్థమైనప్పుడేంటంటే వాళ్ళతో మిగతా టైంలో కూడా మనం టైమ్ స్పెండ్ చేస్తూ, వాళ్ళకి అటెన్షన్ ఇస్తున్నప్పుడు, వాళ్ళు మామూలుగా కూడా నాకు అటెన్షన్ దొరుకుతుంది అనుకుంటారు. అండ్ ఈ పదాల ద్వారా అటెన్షన్ గ్రాబ్ చేయడం అనేది తగ్గిపోతుందనమాట. సో, మనం ఏదైనా పిల్లలకి వద్దు అని చెప్పడం మానేసి ఏం జేయాలంటే, మనకేది కావాలో అది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నప్పుడేంటంటే, పాజిటివ్ రెయిన్ఫోర్స్‌మెంట్ వాళ్ళకి దొరుకుతున్నప్పుడు, వాళ్ళు అటువైపు మూవ్ ఆన్ అవుతారు. పిల్లలకెప్పుడూ కూడా నెగెటివ్ చెప్పి, వాళ్ళని పనిష్ చేసి, వాళ్ళ నుండి ఏదైనా ఒక వస్తువు తీసేయడం గానీ, వాళ్ళకి నేర్పించడం గానీ చేయాలని ఎప్పుడు ట్రై చేయకూడదనమాట. పేరెంట్స్ ఎప్పుడూ కూడా వాళ్ళకి ఏం చేయాలో చెప్తూ, వాళ్ళు కరెక్ట్ చేసినప్పుడు దాన్ని అప్రిషియేట్ చేస్తుంటే, అప్రిషియేషన్ పిల్లలకి సహజంగా కావాలని ఉంటుంది. పిల్లలకే కాదు ఎవరికైనా కావాలని ఉంటుంది కాబట్టి, వాళ్ళకి తెలియకుండానే ఏం చేస్తారంటే, ఆ అప్రిషియేషన్ కోసం పేరెంట్స్ నుంచి ఐడెంటిటీ పొందడం కోసం దాని వైపు మనకేది కావాలో ఆ డిజైర్డ్ బిహేవియర్ వైపు వాళ్ళు టర్న్ అవుతారు. ఇలాంటి మెథడ్ మనం ఫాలో అవ్వటం ద్వారా వాళ్ళ బిహేవియర్‌ని మనం హ్యాండిల్ చేయాలి తప్ప, వాళ్ళని కరెక్ట్ చేయాలి అని ట్రై చేస్తూ వాళ్ళని వద్దు, వద్దు అంటుంటే, వాళ్ళు ఇంకా ఎక్కువ దానికి స్టిక్ ఆన్ అయిపోవడం, లేదా ఇంకా వాళ్ళు ఎక్కువ చేయడం, లేదా టాంట్రమ్స్ చూయించడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. సో, మనకి వద్దు అన్న బిహేవియర్ వాళ్ళలో కనిపిస్తుంది అని అనుకున్నప్పుడు, అది మనం ఫస్ట్ ఏం చేయాలంటే, వాళ్ళ సరౌండింగ్ ద్వారానే వాళ్ళు నేర్చుకున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ సరౌండింగ్‌లో ఎక్కడి నుంచి వీళ్ళు ఈ బ్యాడ్ బిహేవియర్ నేర్చుకున్నారు అనేది ఐడెంటిఫై చేసి, ఆ ప్లేస్‌ని మనం అవాయిడ్ చేయడం గానీ, ఆ ప్లేస్‌ని మనం
మోడిఫై చేయడం గాని చేసినప్పుడేంటంటే, పిల్లల్లో ఏదైతే నెగెటివ్ బిహేవియర్ ఉందో అది తగ్గే అవకాశం పెరుగుతుందనమాట. సహజంగా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏంటంటే, ఒక డౌటొస్తుంది. సరే మేము బానే ఉన్నాము. పేరెంట్స్‌గా మేము కరెక్ట్ చేస్తున్నాము. మరి వీళ్ళ సరౌండింగ్‌ని మేమెలా మార్చగలము అనే డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తుంటారనమాట సహజంగా పేరెంట్స్. ఈ విషయంలో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన పేరెంట్స్ ఏంటంటే, పిల్లలు వాళ్ళకి వాళ్ళుగా సరౌండింగ్స్‌ని సెలెక్ట్ చేసుకోలేదు. మనం ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటూ వచ్చారనమాట మొదటి నుండి గూడా. మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ వాళ్ళు ఉంటున్నారు. మనం ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వాళ్ళు మనతో పాటు వచ్చారు. మనం స్కూల్‌కి తీసుకెళ్ళాము. వాళ్ళక్కడికొచ్చారు. లేదా ఏదైనా రిలేటివ్స్ ఇంటికో లేదా ఆఫీస్‌కో ఎక్కడికో తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు మనతో పాటు ఫాలో అవుతూ అక్కడికొచ్చారు తప్ప, వాళ్ళు స్పెసిఫిక్‌గా నేనిక్కడే ఉంటాను అని మొండిగా అక్కడికేం వెళ్ళలేదు. సో, ఫస్ట్ ఏం చేయాలంటే, ఎక్కడైతే నెగెటివ్ బిహేవియర్ ఉంటుందో, ఆ ఏరియాని మీరు ఐడెంటిఫై చేశాక, మీరు వీలైనంత వరకు ఆ ఏరియాని అవాయిడ్ చేయాలి. అలా కాకుండా ఏరియా అదే ఉంటుంది. పిల్లల్లో చేంజ్ రావాలి అని మీరు ప్రయత్నించినప్పుడు, అలా మారకపోగా మీకు కౌంటర్ అవుతారు ఎప్పుడు గూడా. సహజంగా ఎవరికైనా గూడా ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ బలంగా సహజంగా ఏంటంటే, ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ ఎస్పెషల్లీ పిల్లల విషయంలో వాళ్ళు ప్రతిదీ బయట చూసి అనుకరణ ద్వారా నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి, ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఎక్కువ ప్రభావితంగా ఉంటాయన్నమాట పిల్లలకి. మీరు ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్‌లో చేంజ్ తీసుకురాకుండా, పిల్లల బిహేవియర్‌లో మార్పు తెద్దాము అనుకున్నప్పుడేంటంటే, మారకపోగా ఇంకా ఆ యాటిట్యూడ్ అనేది స్ట్రెంథెన్ అవుతూ ఉంటుంది. సో, పిల్లల్లో చేంజ్ రావాలి అని అనుకున్నప్పుడు ఎప్ ఎప్పుడైనా కూడా ఆహ్, వాళ్ళ ఎన్వైర్న్‌మెంట్‌ని హ్యాండిల్ చేయడం, పిల్లలకి పాజిటివ్ రియిన్ఫోర్స్‌మెంట్ ఇవ్వడం. ఇలాంటి మెథడ్స్ మనం ఫాలో అవ్వటం ద్వారా ఏంటంటే, పిల్లల్లో చేంజ్ అనేది మనం చూడొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.